హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? సో, మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు వీడియోలో నేను రీసెంట్‌గా తీసుకున్న ఒక చిన్న గ్రైండర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేయండి అక్క అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో, నేను గూడా ఇక మీదటి నుంచి ఇంకా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాను. సో, రీసెంట్‌గా నేను కిచెన్‌లోకి కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. అంటే మా పెళ్ళైన దగ్గర నుంచి మేము తీసుకోలేదవి. సో, ఇప్పుడు నేను ఇంటి దగ్గరికి షిఫ్ట్ అయ్యాను గాబట్టి, ఇక ఇప్పుడు తీసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి, సో, మీకు వీడియోలో మీరు సరిగ్గా చూస్తే పక్కన నాకు లెఫ్ట్‌లో ఒక కొత్తది ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాను. డబుల్ డోర్ ఫ్రిడ్జ్. సో, అదైతే నేను మీతో ఇంకా షేర్ చేయలేదు. షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ దాంతో పాటే నేను సేమ్ ఫ్రిడ్జ్ తీసుకుంటున్న టైంలోనే ఒక చిన్న గ్రైండర్ అయితే తీసుకున్నాను. బేసికల్లీ నాకు గ్రైండర్‌లో ఏసి, రుబ్బి అంత టైమ్ స్పెండ్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదనమాట. అండ్ సెకండ్‌లీ ఇంకోటేంటంటే ఇలాంటివి ఐటెమ్స్ మాకు క్వార్టర్స్‌లోకి పద్దాక మోసుకెళ్ళి లగేజ్‌లో పెట్టి అవి డ్యామేజ్ అయ్యి ఈ తతంగం అంతా ఉంటదని చెప్పి మేము మిక్సీనే ఎక్కువ యూజ్ చేస్తాము. అలా యూజ్ చేయడం వల్ల నేను గూడా ఇంకా దానికే బాగా అలవాటు పడిపోయాను. సో, ఇప్పుడు మళ్ళీ గ్రైండర్ అంటే దాని దగ్గర ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి కాబట్టి నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే మా పిల్లలు వెనకాలే తిరిగి ఇంట్లో పనులు చేసుకొని అవన్నీ అయ్యేసరికి నాకు చాలా విసుగొచ్చేస్తదనమాట. సో, అందుకే దానికి అంత టైం స్పెండ్ చేయాలని నాకనిపించదు. బట్ ఇంకా టిఫిన్స్ అంటే మా పిల్లలిద్దరికీ బాగా ఇష్టం. అందులోనూ మా పెద్దోడికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. సో, డెఫినెట్‌లీ వీక్‌లో ఒక 3, 4 డేస్ అన్నా ఇడ్లీ ఉండాల్సిందే. సో, అందుకని మా హస్బెండ్ ఎలాగో ఇంత చేస్తున్నావు చిన్నది తీసుకుందాం అని చెప్పేసి ఇంకా నన్ను ఒప్పించి ఇది తీసుకున్నారనమాట. సో, ఇప్పుడు చాలామంది దగ్గర ఉండే గ్రైండర్స్ పక్కన మోటర్ ఉండి గ్రైండరు గిన్నేమో పక్కకుంటుంది గదా! సో, అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్నాయంట ఇవి. ఫ్రిడ్జ్ తీసుకోవడానికి మేము వెళ్ళిన షోరూమ్‌లోనే ఇది కనిపించిందనమాట. సో, ఇంక చూడగానే ఇదే తీసుకుందాంలే అనేసి ఫిక్స్ అయ్యాము. ఇది మోటరు, గిన్నె పక్క పక్కన కాకుండా ఇలా మోటర్ పైన గిన్నె రావడం వల్ల కింద స్టాండ్ వచ్చింది. ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే చాలా తక్కువ స్పేస్ పడతది. సో, లోపల 2 రాళ్ళున్నాయి. అండ్ దానికి ఫిక్స్ చేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి అంటే గోధుమ పిండి లాంటివి కలుపుకోవడానికి ఒక చిన్న ఇప్పుడు చూపించాను గదా! ఒక చిన్న గొట్టం లాంటిది ఇచ్చాడు. సో, అది పెట్టుకోవడమే. అండ్ కొబ్బరి తురుముకోవడానికి గూడా దానికి హెడ్ ఇచ్చారు. సో, ఆ టాప్‌లో పెట్టుకోవాలి. మనం పిండి రుబ్బుకునేటప్పుడైతే ఈ ప్లెయిన్‌ది పెట్టేసుకుంటాము. చెప్పాను గదా! లెఫ్ట్‌లో నేను హ్యాండ్‌తో బటన్ నొక్కి కిందకి ఫ్లిప్ చేసి మళ్ళీ పైకి తీసుకుంటున్నాను. సో, పిండి వంగోని తీసుకొని ఇదంతా లేకుండా అలా తీసుకోవచ్చనమాట. అండ్ దాంతో పాటు ఇంకొకటేంటంటే, ఈ మనం ఫ్లిప్ చేసుకునే దగ్గరే ఒక చిన్న ట్యాప్ లాగా మూతిస్తున్నాడు. సో, ఆ మూత తీస్తే పిండంతా కింద పడిపోయేటట్టు. బట్ నాకదంతా అంత అనిపించలేదు. ఎందుకంటే, అది తీసిన తర్వాత ఆ పిండంతా ఆ కింద దానికి అంటుకొని, పడి మళ్ళీ ఆ హోల్‌ని గూడా మనం బాగా క్లీన్ జేసుకోవాలి గదా! సో, నాకు దానికన్నా ఇదే బావుంది అనిపించింది. సో, బటర్‌ఫ్లై బ్రాండ్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాము. ఫస్ట్ టైమ్ గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు బియ్యం గానీ, ఏదో ఒకటి వేసి రుబ్బుతారు గదా! నేనైతే ఇక్కడ నానబెట్టిన కీన్వా ఏసాను. సో, కీన్వా ఏయడానికి రీజన్ ఏంటంటే, ఇది మామూలుగా అంటే రైస్ ప్లేస్‌లో తింటారు గదా! సో, చాలా రోజులయింది తీసుకొచ్చి. నేనది యూజ్ చేయలేదు. జస్ట్ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది. 2, 3 డేస్ అవుతుందనమాట. సరే అని చెప్పేసి ఇంకా అదే నానబెట్టి వేసేసాను. అసలే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేసే టైము. సో, మేము ఒకేసారి ఫ్రిడ్జ్ అండ్ ఇది గూడా తీసుకోవడం వల్ల కొంచెం బడ్జెట్ ఎక్కువైందనిపించింది. బట్ వర్త్ అనమాట ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ ఇది మనం అంటే ఆన్ చేసేసి మన పని మనం చేసేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే క్వాంటిటీ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని ఏసుకోవాలి. క్వాంటిటీ హెవీ అయిపోతే మోటర్ మీద లోడ్ ఎక్కువ పడిపోతుంది. సో, అది కూడా లైక్ సేమ్ మిక్సీ లాగానే హీట్ ఎక్కుతుందనమాట. సో, అలా హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోవడానికి సేమ్ మిక్సీకి కింద ఒక బటన్ ఉంటుంది గదా! అలాంటిదే ఇక్కడ కింద కనిపిస్తుంది గదా! సో, అక్కడ ఉంటదనమాట. అది ఆటోమేటిక్‌గా ఆగిపోయినప్పుడు కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ జేసుకోవాలి. సో, పిండి వేసేసిన తర్వాత క్లోజ్ జేసుకోవడానికి కొంచెం స్ట్రాంగ్‌గానే ఒక లిడ్ ఇచ్చారు. చాలా గట్టిగానే ఉంది. అండ్ మొత్తం అంతా పిండి రుబ్బుకొని అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కింద ఆన్, ఆఫ్ బటన్ ఉంటుంది. సో, అది ప్రెస్ చేసుకొని నేను చెప్పాను కదా! ఇక్కడ సైడ్ బటన్ అనమాట. అది నొక్కి కిందకి మనం ఒక 2 స్టెప్స్‌గా కిందకి ఫ్లిప్ చేసుకోవడమే.
మనకి ఒక బౌల్ కూడా ఇచ్చారు దీంతో పాటు, పిండి పప్పు కానీ ఏదైనా నానబెట్టుకొని ఇందులోకి తీసుకోవడానికి. కాకపోతే అది ప్లాస్టిక్ది, టెంపరీగా తీసుకున్న తర్వాత స్టీల్ వాటిలోకి షిఫ్ట్ చేసుకోవడం. కానీ బౌల్ మాత్రం చాలా బాగుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇడ్లీ కానీ దోశ పిండి కానీ వేసుకోవడానికి క్వాంటిటీ ఎక్కువ పడుతుంది అనమాట. కీన్వా అయితే మెత్తగా గ్రైండ్ అయిపోయింది. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ టైం యూజ్ అయితే ఖచ్చితంగా బియ్యం కానీ ఏదో ఒకటి రుబ్బు రోల్లో వేసి తిప్పుకోవాలి. సో దాంట్లో ఉన్న రాయిలో ఉన్న డస్ట్ ఏదైనా సరే వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ తీసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. హెవీ గ్రైండర్స్ యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా, అంటే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట. సో ఈ పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే కరెక్ట్గా ముందు రోజు అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. సో ఇక స్కూల్ నుంచి బుక్స్ అవి తీసుకొచ్చి ముందే దాన్ని మొత్తం అట్టలేసి నీట్గా పెడుతున్నారు. సో మా హస్బెండ్ మళ్ళీ లీవ్కి వెళ్ళిపోతే నేను ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం పని ఎక్కువైపోతుంది అనేసి సో తను నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఆ బుక్స్ చూడండి ఎంతెంత ఉన్నాయో అసలు. సెకండ్ స్టాండర్డ్కి ఎన్ని బుక్స్ వచ్చాయో. సో సిలబస్ కూడా కొంచెం అడ్వాన్స్డ్గా చేస్తున్నారు స్టేట్ సిలబస్ వాళ్ళు కూడా. అండ్ పిల్లలకి కొంచెం ప్రెషర్ ఉంటుంది. అట్లాగే దాంతో పాటు అసలు ఈ బుక్స్ ఫీజులు ఇవన్నీ చూస్తుంటే మర్చిపోతుంది. సో మా చిన్నప్పుడు మా నాన్నగారు స్కూల్కి పంపించి, అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువులు ఎలా చెప్పించారబ్బా అని అంత, అంటే అలా అనిపిస్తుంది అనమాట చాలా గ్రేట్గా. ఇప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ చూసి నిజంగా చాలా సర్ప్రైజ్ అయిపోతున్నాము. ఇంకా మేము ఉండేది టౌన్ లాంటిది కాబట్టి ఈ రేంజ్ ఫీజులు ఉన్నాయి. సో కొంచెం హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఒక ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్కి కూడా 1 lakh 1.5 lakh అనేది చాలా నార్మల్ ఫీజు లాగా చెప్పేస్తున్నారు అందరూ. చాలా భయం వేస్తుంది. ఇలా అయితే పిల్లల్ని అంత ఎక్స్పెన్సివ్గా ఎలా చదివించాలి, మళ్ళీ నెక్స్ట్ చదువులకి చాలా ఖర్చు అవుతుంది కదా. సో ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది అనమాట. కానీ అలా అని వేరే వాటిల్లో ఎక్కడా ఖర్చులు తగ్గించలేము. సో ఏది నీడో అది మాత్రమే నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. చూసేవాళ్ళు ఈ అమ్మాయి డబ్బులు ఖర్చు పెట్టదు, లేకపోతే దాచుకుంటుంది, లేకపోతే జాగ్రత్త పడుతుంది అని ఎన్ని పేర్లైనా పెట్టుకున్నా నాకు ఏ ప్రాబ్లం నేను పట్టించుకోను బేసికలీ. సో ఎవరి ఫ్యామిలీ సెక్యూరిటీ వాళ్ళ, అంటే ఆ ఇంటి హౌస్ వైఫ్ చేతిలో ఉంటుంది. సో అది అవతల వాళ్ళకి నచ్చినట్టుగా మనం మారాల్సిన అవసరం లేదు. సో మన స్టెబిలిటీని నిలుపుకోవడం మన చేతిలోనే ఉంటుందన్నమాట. అవతల వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళని మెప్పించడం కోసం మనం ఏదో చేయాలనేది నా కాన్సెప్ట్ అస్సలు కానే కాదు. కరెక్ట్గా స్కూల్స్ స్టార్ట్ అయ్యే రోజే మా హస్బెండ్ లీవ్ కూడా ఫినిష్ అయిపోయి మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతున్నారు. ఈసారి తీసుకున్న 28 days లీవ్లో అసలు జర్నీకి చాలా ఎక్కువ రోజులు పోయింది. ఎందుకంటే వచ్చే రోజు దగ్గర నుంచి లీవ్ కౌంట్ అయిపోయింది. అండ్ తిరిగి వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్ దొరకకపోవడం వల్ల ఒక 2 days ముందు చేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. సో అందుకే అసలు ఇంట్లో ఉన్నట్టే అనిపించలేదు. అది కాక తన లీవ్కి రావడం కూడా చాలా ఎక్కువ గ్యాప్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ 5.5 months, అంటే ఒక 10 days తక్కువ 6 months అయిపోయింది. కానీ మేము ఢిల్లీ నుంచి ఇలా సెపరేట్ అవుతామని చెప్పి అస్సలు నేను అనుకోలేదు. ఎందుకంటే ఢిల్లీ తర్వాత మాకు ఒక పీస్ పోస్టింగ్ బ్యాలెన్స్ ఉంది. మామూలుగా అయితే రూల్ ప్రకారం అది రావాలి. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ తనకి జమ్మూ రావడం వల్ల నేను మా హస్బెండ్ దూరంగా ఉండాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ మా సొంత ఊర్లో మా సొంత ఇంట్లో ఇక్కడే పిల్లల్ని కూడా జాయిన్ చేసి పంపించడం. అండ్ అన్ఫార్చునేట్లీ అంటే అది మంచికో చెడుకో తెలీదు. సో నేను ఎల్ఎల్బి ఎగ్జామ్ రాయడం, అది కూడా సీట్ సేమ్ ఊర్లో ఉన్న కాలేజ్లో రావడం, అన్నీ అలా కోఇన్సిడెంటల్గా జరిగిపోయినాయి చాలా ఫాస్ట్గా. సో ఏది జరిగినా మన మంచికే అన్నట్టు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చాలా చాలా నేర్చుకున్నాను. చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత సో ఒక, అంటే ఎలా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, సో మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మనం ఎంత స్టేబుల్గా నిబ్బరంగా ఉండాలనేది నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఈ గ్రైండర్లో ఫస్ట్ మనము కీన్వా వేసి రుబ్బాం కదా. సో దాని తర్వాత మళ్ళీ పప్పు నానబెట్టి ఇడ్లీ కోసం రుబ్బుతున్నాను. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ నేనైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు సో నాకు అక్కడ కంటే కూడా బయట నేను ఫిజికల్గా వెళ్ళి పర్చేస్ చేసిన దగ్గర నాకు ఒక 1500 to 2000 డిఫరెన్స్ అయితే కనిపించింది. ప్రోడక్ట్ అయితే బటర్ఫ్లై కంపెనీ అండ్ బాగుంది యూజ్ చేసిన తర్వాత కూడా. బట్ ఇది సింపుల్ 4 పీపుల్కి యూజ్ చేసుకునే ప్రోడక్ట్ అనమాట. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. కిచెన్లో ఏదో కొత్తగా ఉంది ఏంటని చెప్పి ఇక్కడ నుంచి అసలు కదలట్లేదు. ఏదో బాగుంది బొంగరంలాగా
తిరుగుతుంది అని చెప్పి నాకివ్వు, నేను చూస్తా, నేను పెడతా అని చెప్పేసి గోల పెడుతున్నారు. చెయ్యి పెడితే ఏం లేదు, నలిగిపోతుంది. సో ఇంకా వాళ్ళకి కొత్తగా ఉంది కదా, నేను కూడా ఏదైనా చిన్న చిన్న పనులు ఇంట్లో చేసేటప్పుడు వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ మూడ్ బాగుంటే చేస్తారు, లేకపోతే అమ్మ ఇదిగో ఇప్పుడే వస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. సో పిండి అయితే నలిగిపోయింది, చెప్పాను కదా, సైడ్ బటన్ ప్రెస్ చేసి కిందకి ఫ్లిప్ చేసుకున్నాను. కింద ఒక బౌల్ పెట్టి చేత్తోనే చాలా ఈజీగా తీసేసుకున్నాను. సో ఇది ఇడ్లీకి అయిపోయిన తర్వాత మళ్ళీ అది అలాగే బౌల్ పైకి ప్రెస్ చేసి పైకి లేపి అండ్ దోస పిండికి కూడా మనం వెంటనే రుబ్బేసుకోవచ్చు. మామూలుగా నిలబడి తీయాల్సిన అవసరం లేదు, కింద కూర్చొని ఆరాంగా తీసుకోవచ్చు. సో కొంచెం కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఆల్రెడీ గ్రైండర్ ఉండి యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఈ ఫస్ట్ యూస్కే నాకు పర్వాలేదు అనిపించింది. సో కొంచెం సాఫ్ట్గా వచ్చింది. తర్వాత ఇడ్లీకి రవ్వ నానబెట్టి దానికి కలుపుతున్నాను. మామూలుగా అయితే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, జమ్మూలో ఉన్నప్పుడు అండ్ ఇంట్లో అంటే మా అమ్మగారు పని చెప్పినప్పుడైనా సరే నేను మిక్సీలో వేసేసి రుబ్బేసేదాన్ని అనమాట. సో అప్పుడు కాలేజ్ ఆఫీస్ ఉన్న టైంలో నాకు అంత టైం ఉండేది కాదు. ఆ దొరికిన కొంచెం టైంని అక్కడే స్పెండ్ చేయలేక ఈజీగా అయిపోయేలా చూసుకునేదాన్ని. బట్ ఎస్, గ్రైండర్లో మనం పిండి వేసి రుబ్బిన దానికి అండ్ మిక్సీలో రుబ్బిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంటుంది, అలాగే టేస్ట్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో రుబ్బడం అయిపోయిన తర్వాత ఏ వెట్ గ్రైండర్ అయినా క్లీనింగ్ అనేది సేమ్ ప్రాసెస్. సో ఆ పైనున్న స్ప్రింగ్ తీసేసి ఆ గిన్నె పక్కకు తీసేసుకొని సింక్లో వేసేసుకొని నీట్గా కడిగి పెట్టేసుకోవడమే. సో నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న ఫ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. సో జూన్ మంత్ అంటేనే బాగా ఎక్స్పెన్సివ్ ఉండే మంత్, కరెక్ట్గా అదే మంత్లో మేము ఇవన్నీ తీసుకున్నాము. సో ఒక్కసారి పిండి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నామంటే నాకైతే 1 వీక్ టు 10 డేస్ వరకు వస్తుంది. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో బ్రేక్ఫాస్ట్ అంటే హెవీగా తీసుకోరు, చాలా లైట్గా తీసుకుంటారు. సో మళ్ళీ ఈవినింగ్ కావాలంటే వేస్తూ ఉంటాను. సో అలా చూసినా కానీ చాలా డేస్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, చూడండి. అండ్ బయట కూడా మీరు ఫిజికల్గా వెళ్ళి అంటే స్టోర్లో బయట ఒకసారి ప్రైస్ కూడా కనుక్కోండి. మీకు ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తే, ఎక్కడ కాస్ట్ తక్కువగా ఉంటే అక్కడ తీసుకోవచ్చు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది బయటతో కంపేర్ చేస్తే. సో మీరున్న లొకేషన్లో కూడా ఒకసారి చూసుకోండి తీసుకోవాలి అనుకుంటే. సో ప్రోడక్ట్ అయితే వర్త్ పర్చేస్ అనమాట. మనకి సౌత్ ఇండియన్స్కి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీల్ డే మొత్తంలో. బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళాం కాబట్టి సో ఒక్కసారి చేసి పెట్టుకుంటే 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే అట్లీస్ట్ 1 వీక్ వస్తుంది. సో అదన్నమాట ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.